నమస్తే. సమస్యల సవాళ్ళు, పరిష్కార మార్గములు. సంపూర్ణ ఆరోగ్యానికి సమగ్ర చికిత్స. ఈ పుస్తకంలోని పరిచయం ముందు విందాం. ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో యోగా ప్రాముఖ్యత నందుచున్నది. యోగా విశ్రాంతి లేని మనస్సుకు ఓదార్పునిచ్చును. వ్యాధిగ్రస్తునకు ఇది ఒక వరం లాంటిది. యోగా ఒక వరం లాంటిది. నేడు సాధారణ మానవునికి కూడా కాలానికి తగినట్టుగా సౌందర్యము పెంపొందించుటకు యోగాను అవలంబించుచున్నారు. జ్ఞాపక శక్తిని అభివృద్ధి చేసుకొనుటకు, బుద్ధిని వికసింపచేసుకొనుటకు, సృజనాత్మక శక్తిని పెంపొందించుకొనుటకు రకరకాలుగా యోగాను ఉపయోగించుతున్నారు. బహుళార్థ సాధకమైన ప్రయోజనాలను కలిగి ఉన్నందువలన నేడు యోగ పాఠశాలలలో కూడా పాఠ్య ప్రణాళికలో ఒక అంతర్భాగముగా అభివృద్ధి చెందుతున్నది. యోగ విద్యలో నిష్ణాతులైన వారు సంపూర్ణమైన ఆత్మ వివేకాన్ని, అంతర్ముఖ ప్రజ్ఞను అలవర్చుకొనుటకు యోగను ఉపయోగించుచున్నారు. ఆధునిక వైద్య విజ్ఞాన శాస్త్రము ప్రపంచము నలుమూలల వైద్య విద్యలోని సాంప్రదాయకపు అలవాట్లను విద్యలతో మార్పు చేసినది. ప్రాణాంతకములైన అంటువ్యాధులు, కబంధ హస్తాల నుండి మానవుని రక్షించడంలో వైద్యశాస్త్రం అమోఘమైనదే. కానీ సరికొత్తగా విస్తారంగా వ్యాపించి ఉన్నట్టి సైకోసోమాటిక్ మనోశారీరక రుగ్మతలు, మానసిక సమస్యలు ఆధునిక వైద్య వ్యవస్థకే సవాలుగా పరిణమించినవి. ఎట్టి పరిస్థితుల్లో ఆధునిక వైద్య విజ్ఞానానికి ప్రాణాధారముగా యోగా సహకరించుతున్నది. కొన్ని దశాబ్దాలుగా యోగ చికిత్సపై విస్తారంగా జరిగిన పరిశోధనలు ఇలాంటి వ్యాధులను నయం చేయుటలో ప్రయోజనకారి అయి వైద్యశాస్త్ర నిర్వహణలో అద్వితీయమైన తోడుగా నిలిచి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి పూర్వపు వైభవాన్ని తీసుకొని వచ్చినవి. వ్యాధిని నయము చేసుకొనుట కంటే రాకుండా కాపాడుకొనుటయే ఉత్తమము. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది వైద్య వ్యవస్థ ఆమోదించిన జాతీయమే. కానీ ఏ దేశంలోనైనా వార్షిక ఆదాయంలో 1% దీనికి కేటాయించడం బహు కష్టంగా ఉన్నది. వ్యాధులు రాకుండా రక్షించడంలో యోగ ముఖ్య పాత్ర నిర్వహించుతున్నది. అన్ని ఆరోగ్య సంఘాలు, హెల్త్ క్లబ్స్ తమ కార్యాచరణ ప్రణాళికలో యోగను చేర్చుకొనుచున్నవి. యోగ కొరకు మాత్రమే అనేక మంది సభ్యత్వాన్ని కలిగి ఉన్నారని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఆధునికమైన వ్యాధుల అంటే మనోశారీరక రుగ్మతల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుటకు అనేక మంది యోగాను ఉత్సాహంతో అవలంబించుతున్నారు. ఈ సహస్రాబ్దిలో యోగా ఈ విధముగా ఇష్టమైన పాత్ర నిర్వహించుతున్నది. థ్యాంక్ యూ. నెక్స్ట్ యోగా అంటే ఏమిటి చూద్దాం తర్వాత.